అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 28 విందాం. తన వైపు అలా చూస్తున్న చక్రవర్తి వైపు చిన్నగా నవ్వుతూ చూస్తూ, నా వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే నేను అలానే రియాక్ట్ అవుతాను, ఏమీ అనుకోవద్దు అన్నాడు దేవ్. దేవన్న మాటలకు అతని వైపు చూస్తూ, పర్వాలేదు బాబు, కొందరికి నోటితో చెప్తే అర్థం కాదులేండి అన్నాడు చక్రవర్తి. చక్రవర్తులు అనేసరికి కాస్త రిలీఫ్ ఫీల్ అయిన దేవ్, ఇంతకీ మీకు ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అడిగాడు. లేదు బాబు, అంతా బాగుంది అన్నాడు చక్రవర్తి. అప్పుడే ఆ గదిలోకి సూట్ బూట్ వేసుకున్న ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి కంగారుగా వస్తూ, దేవేంద్ర సార్, ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా అన్నాడు, నుదుటిని పట్టిన చెమటను తుడుచుకుంటూ. అతని వైపు కన్నెత్తి చూడనైనా చూడకుండా చక్రవర్తి వైపే చూస్తూ, మీకు ఇక్కడ ఏ ఇబ్బంది కలిగినా చెప్పండి, ఇది మన హాస్పిటలే, ఇక్కడ డాక్టర్స్ కూడా మనవాళ్లే, కాబట్టి అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు దేవ్. ఆ మాటకి చక్రవర్తితో సహా అందరూ అటుగా చూశారు. అది సిటీలోనే అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇంకా మంచి నిపుణులైన వైద్యులు, కాస్ట్లీ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటేనే గొప్ప. అలాంటిది ఆ హాస్పిటలే వాళ్ళదనేసరికి గిరికి చక్రవర్తికి కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా మీనాక్షికైతే నోట మాట రావడం లేదు. దేవ్ వైపే కన్నార్పకుండా చూస్తున్న చక్రవర్తిని చూపిస్తూ, బన్నీ, ఈయన మీ మమ్మీకి డాడా, కాళ్ళకి నమస్కారం చేయి అన్నాడు దేవ్ బన్నీ వైపు చూసి. దాంతో బన్నీ తండ్రి చెప్పినట్టుగా చక్రవర్తి కాళ్ళకి నమస్కారం చేసి, హాయ్ గ్రాండ్ఫా, హౌ ఆర్ యూ? మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి, మన ఇద్దరం బోలెడు కథలు చెప్పుకుందాం. మమ్మీ చెప్పింది మీరు కథలు బాగా చెప్తారని అన్నాడు ముద్దు ముద్దు మాటలతో. బన్నీ ముద్దు మాటలు వింటూ అతన్ని ఒళ్ళోకి తీసుకుని బన్నీ బుగ్గను ముద్దు పెట్టి, త్వరగా ఇంటికి వచ్చేస్తాను అన్నాడు చక్రవర్తి. బన్నీని తన తండ్రి యాక్సెప్ట్ చేసినందుకు సమీర ఆనందపడిపోయింది. దేవ్ బ్లూ కలర్ ఆర్మనీ సూట్ వేసుకుని ఒక అందమైన రాజకుమారుల్లా చూడ్డానికి చాలా హుందాగా ఉన్నాడు. కానీ అతనికి ఒక్కటే లోపం, వీల్ చైర్. అందుకే వీల్ చైర్లో కూర్చునున్న దేవ్ వైపు బాధగా చూస్తున్నాడు గిరి. తన వైపే చూస్తున్న గిరి వైపుకు తిరిగి, హాయ్ గిరి అంకుల్, ఎలా ఉన్నారు? సమీరకి మావయ్య తర్వాత అన్నీ మీరే అని నాకు తెలుసు. ఈ భూమి మీద ఎవరైనా సమీర మంచిని కోరుకునే వాళ్ళు ఉన్నారంటే అది మీరు మాత్రమే అన్నాడు దేవ్. అంతటి కోటీశ్వరుడైన దేవ్ అలా తన గురించి ఇంత మంచిగా చెప్తుంటే గిరి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. గిరి నుంచి మీనాక్షి వైపుకు తిరిగి చూసి, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, సమీరకి చిన్నప్పటి నుండి తల్లి లేని లోటును తీర్చి తల్లి ప్రేమను పంచి ఆమెను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దారు అన్నాడు దేవ్. ఆ మాట కావిడ, అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు బాబు, తన పేరుకు పరాయి పిల్లైనా నా మట్టుకు మాత్రం నా కన్న కూతురుతో సమానమే అంది మీనాక్షి. నాకు తెలుసు మీ మంచితనం గురించి అంటూ గిరివైపుకు తిరిగి, మధు ఎలా ఉందంకుల్? మీరు మధుని జాయిన్ చేయడానికి కాలేజీల కోసం వెతుకుతున్నారంట కదా, తనకి ఏ కాలేజ్ కావాలో చెప్పమనండి, నేను తనకు ఆ కాలేజీలో సీట్ వచ్చేలా చూస్తాను. దీనిలో మీరు మొహమాట పడకండి, తన సమీరకు ఆప్తురాలు కాబట్టి తను కూడా నాకు కావాల్సిన మనిషితో సమానం. మరి ఆ మాత్రం తనకి నేను కాలేజీలో సీట్ కూడా ఇప్పించలేనా చెప్పండి అన్నాడు దేవ్. దేవ్ అలా తన వారితో వరుసలు కలుపుతూ ఆప్యాయంగా మాట్లాడుతుంటే రెప్పవేయడం మరచి అతన్నే చూస్తోంది సమీర. దేవు మంచితనానికి, గొప్ప హృదయానికి ముగ్గురు దాసోహమయ్యారు. అందుకే దేవుకున్న లోపం వారికి చాలా చిన్నగా అనిపించింది. అంతేకాదు, దేవులాంటి భర్త సమీరకు దొరకడం ఆమె పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నారు కూడా. అంతలో దేవ్ సమీర వైపు చూసి, మనం ఇక వెళ్దామా, బన్నీ నిద్రపోయే సమయం అయింది అన్నాడు చాలా కూల్గా. పెళ్లి దగ్గర తను చూసిన దేవ్కి, ఇంట్లో తను చూసిన దేవ్కి, ఇందాక వసంత విషయంలో రియాక్ట్ అయిన దేవ్కి, ఇప్పుడు తను చూస్తున్న దేవ్కి మధ్య ఇన్ని వ్యత్యాసాలు ఉండడం చూసిన సమీర ఆశ్చర్యపోతూ, ఇతను నా గురించి నా వాళ్ల గురించి ఇన్ని డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేశాడు, పైగా నాకు కూడా తెలియని విషయమైన మధు కాలేజ్ సీట్ గురించి కూడా చెప్తున్నాడు. అసలు ఇతనికి నేను పెళ్లి తర్వాత తెలుసా, లేక పెళ్లికి ముందే తెలుసా?
అసలు సంగతి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్న సమీర దేవు మాటలకు వర్తమానంలోకి వచ్చి ఏమన్నారు అని అడిగింది. ఇంటికి వెళ్దాం, బన్నీ నిద్రపోయే సమయం అయింది అంటున్నాను అన్నాడు సమీర్ వైపు చూస్తూ. అది అంటూ తన వాళ్ళ వైపు చూసింది సమీర. అప్పుడే వెళ్ళిపోతావా అన్నట్టుగా చక్రవర్తి చూస్తే, వెళ్ళనివ్వండి అన్నయ్య గారు, బాబు పడుకునే సమయం అవుతోందని దేవుబాబు చెప్తున్నాడు కదా, అయినా ఎక్కడికి వెళ్తుంది, తనింటికేగా, రేపు ఉదయం మళ్ళీ వస్తుందిలేండి అంది మీనాక్షి. దేవు వెనక్కి తిరిగి అక్కడే చాలాసేపటి నుండి కోట్ సూట్ వేసుకుని హుందాగా నిలబడున్న హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వైపు చూసి, చూడండి మిస్టర్ ప్రకాష్, ఈయన మా మామగారు, వీని జాగ్రత్తగా చూసుకోండి, వీరి ట్రీట్మెంట్లో ఎటువంటి తప్పు జరగకూడదు. అంతేకాదు వీని 24 hours చూసుకోవడానికి సీనియర్ మోస్ట్ డాక్టర్ని అపాయింట్ చేయండి. ఇంకా గిరంకుల్ వాళ్ళు ఉండడానికి వేరే రూమ్ ఏర్పాటు చేయండి. ఏర్పాట్లలో ఎటువంటి లోటు రాకూడదు, సరేనా అన్నాడు దేవ్. ఎస్ సార్, ఎటువంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు అతను. అతనితో మాట్లాడిన తర్వాత వెనక్కి తిరిగి బన్నీని ఒళ్ళోకి తీసుకుని వారికి బాయ్ చెప్పి ఇక వెళ్దామా అన్నట్టు సమీర వైపు చూశాడు దేవ్. సమీర వెళ్దామన్నట్టుగా తలాడించి తన వారికి వీడ్కోలు చెప్పి దేవ్ వీల్ చైర్ మూవ్ చేస్తూ బయటికి నడిచింది. బయటకు వస్తున్న సమీర ఆ గది బయట చేతికి కట్టుతోన్న వసంత వైపు చూసింది. వసంత సమీర వైపు మింగేసేలా చూస్తుంటే, అమ్మా అలా చూడకు, నువ్వు అలా చూడడం బావగారు చూశారనుకో, నీకు ఇంకో చేయి కూడా విరిగిపోతుంది అంది హింటిస్తూ అంజు. ఆ మాటకి వసంత, బావగారు ఎవడే, వాడికి మనకి సంబంధం లేదు, నువ్వు లేనిపోని వరుసలు కలపకు అంది కూతురు వైపు చిరాగ్గా చూస్తూ. నేను కలిపినా కలపకపోయినా అతను నా అక్క మొగుడు, అంటే నాకు బావ అవుతాడు. అయినా అలాంటి హ్యాండ్సమ్ కోటీశ్వరుడైన బావగారు నాకు దొరకడం నల్లక్క. నీకేం తెలియదు కానీ నువ్వు నోరు మూసుకో అంటూ వారికి ఎదురెళ్ళి, అమ్మ చేసిన దానికి సారీ అక్క అంది సమీర వైపు క్యూట్గా చూస్తూ అంజు. ఆ మాటకి సమీర అంజు వైపు చూసి, యాక్టింగ్ మొదలుపెట్టేసింది మహాతల్లి అని తన మనసులో అనుకుంటూ, బయటకు మాత్రం ఇలాంటివి నాకు అలవాటే కదా అంజు అంది పెదాల మీదకి బలవంతంగా నవ్వును తెచ్చుకుని. ఇలాంటివి అలవాటే అన్నప్పుడు దేవ్ వసంత వైపు గుర్రుగా చూడడం గుర్తించిన అంజు, మమ్మల్ని మళ్ళీ ఇరికించడాన్ని చూస్తోంది దొంగమొహంది అని తన మనసులో అనుకుని సమీరం తిట్టుకుంటూ బయటకు మాత్రం, మనం ఒక ఫ్యామిలీ అక్క, ఫ్యామిలీ అన్నాక ఇలాంటి డిస్టర్బెన్సులు రావడం కామన్, అలాంటి వాటిని లైట్ తీసుకోవాలి అంటూ దేవుళ్ళో ఉన్న బన్నీ జుట్టు నెరుపుతూ, హాయ్ క్యూటీపై, నేను నీకు పిన్నిని అవుతాను, పిన్నికి హాయ్ చెప్పు అని చిరునవ్వులు చిందిస్తూ అంజు. కానీ బన్నీకి చూడగానే అంజు ఎందుకో తనకు నచ్చలేదు. అందుకే బన్నీ దేవ్ వైపు ముఖం తిప్పుకొని కళ్ళు మూసుకున్నాడు. బన్నీ అలా చేయడం చూసిన అంజు, వీడి నా అక్కకు పుట్టకపోయినా దానికి ఉన్నంత పొగరుంది వీడికి అని తన మనసులో అనుకుని బయటకు మాత్రం, బాబుకు నిద్ర వస్తున్నట్టుంది అంది నవ్వుతూ. అవును, అందుకే ఇంటికి వెళ్తున్నాం అంది సమీర రెక్లెస్గా. ఓహో సరే, నన్ను బావగారికి పరిచయం చేయవా అంది గోముగా అంజు. చేస్తాను, ఎందుకు చేయను అంటూ దేవ్ వైపు చూసి, దేవుగారు తిన అంజలి నా చెల్లి అంది సమీర. ఇంక మిగతాది నేను చెప్తాను. హాయ్ బావగారు, నా పేరు అంజలి, ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నాను, మీకున్న ఒకే ఒక్క చిట్టి మరదల్ని అంటూ దేవ్ చేతిని చొరవగా తన చేతిలోకి తీసుకుని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అంజలి చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుని, హాయ్ అంజలి, నైస్ టు మీట్ యూ, మళ్ళీ కలుద్దాం అని చెప్పి పద అన్నట్టు సమీర వైపు చూశాడు దేవ్. దాంతో సమీర వీల్ చైర్ని ముందుకు నడిపించింది. అంతలో మైకేల్ వచ్చి బన్నీని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి దేవుని కారులోకి ఎక్కించి తను వెళ్ళి కారు వెనుక సీట్లో కూర్చున్నాడు. దేవు పక్కన కూర్చుంటూ బన్నీని ఒళ్ళోకి తీసుకుంది సమీర. సమీర ఒళ్ళోకి చేరగానే బన్నీ నిద్రపోయాడు. అందుకే బన్నీని జాగ్రత్తగా గుండెలో హత్తుకుని సరిగ్గా సీటు వెనక్కి జారబడి కూర్చుంది సమీర. అంతలో దేవ్ సమీర చీరచెంగు పట్టుకుని లాగాడు. దేవ్ ఒక్కసారిగా తన చీరచెంగును పట్టుకుని లాగేసరికి షాకింగ్గా అతని వైపు చూసిందామె. దేవ్ తన చేతిని సమీర చీరచెంగు తుడుచుకుంటూ వాట్ అన్నట్టుగా ఆమె వైపు కళ్ళగరేస్తూ చూశాడు. ఏం లేదు అంది కళ్ళతోనే సమీర. కారులో టిష్యూస్ లేవు,
నాకు పరాయి అమ్మాయిని తాకితే ఎలర్జీ వచ్చినట్టుగా ఉంటుంది. అందుకే చేతిని నీ చీర చెంగుతో క్లీన్ చేసుకుంటున్నాను అన్నాడు దేవ్. ఆ మాటకి సమీర ఏం మాట్లాడకుండా దేవ్ వైపే చూస్తోంది. తననే చూస్తున్న ఆమె వైపు ఏంటలా చూస్తున్నావు అన్నాడు చిరాకు పడుతూ. ఏం లేదు, మేము హాస్పిటల్లో ఉన్నామని మీకెలా తెలుసు అంది సమీర. నా వాళ్ల కదలిక ప్రతీదీ నాకు తెలుస్తుంది అన్నాడు తుడుచుకున్న చాలన్నట్టుగా చీరగొంగను వదిలి వెనక్కి జరిగి కూర్చుంటూ దేవ్. నా వాళ్ళు అనే మాట వినగానే సమీర ముఖం ఆనందంతో వెలిగింది. అది గమనించిన దేవ్, నేను చెప్తుంది బన్నీ గురించి. తను ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా నాకు టైం టు టైం అప్డేట్స్ వస్తుంటాయి అన్నాడు దేవ్. ఆ మాటకి బుడగలో గాలి తుస్సుమన్నట్టుగా ముఖాన్ని వేలాడదీసేసింది సమీర. సమీర ముఖం అలా అవ్వడం చూసిన దేవ్కి నవ్వొచ్చింది. కానీ అది ఆమెకు కనబడకుండా పక్కకు తిరిగి కూర్చున్నాడు. ఇంకా ఏదో ఆలోచిస్తున్న సమీర, అది సరే, నా వాళ్ళు అంటే మా నాన్న గిరిమావయ్య ఫ్యామిలీ గురించి మీకెలా తెలుసు, ముఖ్యంగా మధు గురించి అంది ఆరా తీస్తూ. ఓ అదా, నా బన్నీకి నువ్వు తల్లివి. వాడి కేర్ టేకర్ గురించిన అన్ని విషయాలు తెలుసుకునే నేను తల్లిగా మారిన నీ గురించి తెలుసుకోనా చెప్పు అన్నాడు కాస్త పొగరుగా. అతని గొంతులోని పొగరును గమనించిన సమీర, అంటే నేను కేర్ టేకర్ ఇద్దరూ ఈయన దృష్టిలో ఒక్కటేనా అనుకుని, అలా అయితే హాస్పిటల్లో నాన్నగారి గురించి స్పెషల్ కేర్ తీసుకోమని ఎందుకు చెప్పాడు? అంతేకాదు, నా గురించి ఇంత మంచి చీరలు కొని ఎందుకు బీరువాలో ఉంచాడు అనుకుంటూ అదే విషయాన్ని అతన్ని అడిగేసింది. దానికి దేవు కళ్ళద్దాలు స్టైల్గా పైకెత్తి ఆమె వైపు చూస్తూ, నువ్వు బన్నీకి కావాల్సిన మనిషివి, అలాంటప్పుడు నీ ఫ్యామిలీ గురించి కేర్ తీసుకోవడంలో తప్పేముంది? ఇక నీ ఒంటి మీద ఉన్న చీరలు అంటావా, వాటిని నేను నీకని కొనలేదు. ఎప్పటికైనా బన్నీకి తల్లిగా ఒక అమ్మాయి నా జీవితంలోకి వస్తుందని ఆమె కోసం ముందుగానే చీరలు కొనుంచాను అంతే అన్నాడు భుజాలు ఎగరేస్తూ. ఆ మాటకు కోపం వస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, ఓహో, బన్నీకి తల్లిగా వచ్చే అమ్మాయి నాలాగే పర్ఫెక్ట్ ఫిగర్తో ఉంటుందని నా సైజు డిజైనర్ బ్లౌజులు కొని ముందుగానే ఉంచారా అంది సమీర. పర్ఫెక్ట్ ఫిగర్ అని సమీర అన్న మాటకి డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ఫ్రంట్ మిర్రర్ నుండి వెనక్కి చూశాడు. అది గమనించిన దేవ్ డ్రైవింగ్ సీట్కి వాళ్ళ సీట్కి మధ్యలో ఉండే కర్టెన్స్ క్లోజ్ చేసి సమీర వైపు కోపంగా కళ్ళెర్ర చేసి చూశాడు. దేవ్ చేసిన పనులకు చూసిన చూపులకి అర్థాన్ని అర్థం చేసుకున్న సమీర కళ్ళు కిందకి దించేసి సారీ అంది చిన్నగా. నాకు సారీ చెప్పడం ఇష్టం ఉండదు, అది చెప్పకుండా ఉండేలా పనులు చేయడం ఇష్టం అన్నాడు కాస్త గంభీరంగా. సమీర గుటకలు మింగుతూ దేవికి కాస్త దూరంగా జరిగి కూర్చుంది. అలా కూర్చునేసరికి బన్నీకి అసౌకర్యంగా ఉండడంతో అటు ఇటు కదులుతున్నాడు బన్నీ. అది చూసిన దేవ్ సమీర నడుం చుట్టూ చేతిని వేసి ఆమెను తనకి దగ్గరకు లాక్కున్నాడు. దేవ్ అలా తన దగ్గరకు లాక్కోవడం చూసిన సమీర కళ్ళు పెద్దవి చేసి అతని వైపే చూస్తోంది. అలా చూడకు, నువ్వు అటుగా వెళ్ళి కూర్చుంటే బన్నీకి అన్కంఫర్టబుల్గా ఉంది, అందుకే నేను ఇలా నా వైపుకు లాక్కున్నాను అని ఆమె నడుం మీదున్న తన చేతిని తీసి బన్నీ కాళ్ళను తన తొడపై పెట్టుకుని బన్నీని జోకొడుతున్నాడు దేవ్. అది చూసిన సమీర కళ్ళు మూసుకుని వెనక్కి వాలి, అసలు నీకేం జరుగుతుంది సమీర? అతను ఏం చేసినా నీ గురించే చేస్తున్నాడు అనుకుంటున్నావేంటి? అయినా ఈరోజు ఉదయం వరకు అతను నువ్వెవరో తెలియదు, నీకు అతనెవరో తెలియదు. అలాంటప్పుడు అన్నీ నీకోసమే చేస్తున్నాడు అనుకోవడం తప్పు కదా అని తను తాను మందలించుకుంది సమీర. సమీర కళ్ళు మూసుకున్నా ఆమె కనుపాపల కదలికల వల్ల ఆమె తన మనసులో ఏమనుకుంటోందో అర్థం చేసుకున్న దేవ్ చిన్నగా తనలో తనే నవ్వుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ కారు ఇల్లు చేరడంతో మైకిల్ ముందుగా దిగి దేవ్ వీల్ చైర్ని జాగ్రత్తగా కిందకి దించి తర్వాత సమీర వైపుకు వెళ్ళి ఆమె చేతిలో ఉన్న బన్నీని ఎత్తుకుని లోపలికి నడిచాడు. సమీర దేవ్ వీల్ చైర్ని ముందుకు తోస్తూ లోపలికి నడిచింది. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళేసరికి హాల్లో ఉన్న సోఫాల మీద కూర్చున్న ముగ్గురు వ్యక్తులు వీరి వైపే చూస్తున్నారు. వారి ముగ్గురిని చూస్తూ ఎవరి వీళ్ళు అనుకుంటోంది సమీర. వాళ్ళ ముగ్గురు ఎవరో మీకు తెలుసు కదా, అయితే చెప్పండి చూద్దాం. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ధన్యవాదాలు.